ఒకసారిగా దిశ చూద్దాం. 20,000 మంది భారతీయులు మృతి, అందులో పాక్ ఉగ్రవాద దాడులే కారణం. సింధు జలాల ఒప్పందాన్ని పాక్ మంటగల్పింది. ఐరాసాలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ కౌంటర్. ఐక్యరాజ్య సమితిలో సింధు జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. ప్రాణాధారమైన సింధు జలాలను భారత్ ఆయుధంగా వాడుకుంటుందని, తమకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించింది. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా బదిలిచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారత్ ఎప్పుడు బాధ్యతగానే ప్రవర్తించిందని, పాకిస్తాన్ మాత్రం దీనిని అడ్డు పెట్టుకొని పలుమార్లు యుద్ధం, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతూ ఆ ఒప్పందాన్ని తూట్లు పొడిచిందని స్పష్టం చేసింది. వాస్తవమే అది. ఇక పాలిసెట్లో 84.33% ఉత్తీర్ణత, ఎంపీసీలో 81.88%, బైపీసీలో 84.33%, 83,364 మంది అర్హత. వచ్చే నెలలో కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్. పరువు నష్టం కేసులో జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జారీ. జూన్ 26న ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశం. 2018లో అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అదే అంట. ఇక కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు షెడ్యూల్ కంటే 8 రోజుల ముందే మన దగ్గర ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. దేశ ఆర్థిక కేంద్రాలుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు. టెక్నాలజీ, ఉద్యోగ సృష్టి, జీడిపి వృద్ధి రేటు ఆ నగరాలే కీలకం. ఆయా రాష్ట్రాల సీఎంల నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అవసరం. దేశ పట్టణ జీడిపిలో హైదరాబాద్ వాటా 25%. తెలంగాణ రైజింగ్ 2047 కార్యాచరణకు కేంద్ర సహకారం, భాగస్వామ్యం అవసరం. ఆపరేషన్ సింధూర్, వికసిత్ భారత్కు పూర్తి సహకారం. దశాబ్దంలోనే జీఎస్టీపీని 5 రెట్లు విస్తరించడంపై రాష్ట్రం దృష్టి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిసి ఇక అన్ని బాధలు చెప్పుకున్నాడు ఒక్కొక్కటి. ఇక ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఇచ్చింది దిశ అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఫెయిల్, బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లడంలో విఫలం. ఇంటా బయట ఏం జరిగినా స్పందించని అధినేత. అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలపై స్పందించారు. వాస్తవం. కవిత ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలోను మౌనం. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన. ఈ రకంగాను కేసీఆర్కు క్యాడర్ నుంచి ఎదురవుతున్న నిరసన. సొంత పార్టీలో సమస్యలున్నా పట్టించుకొని గులాబీవాద్. సొంత బిడ్డకే ఆయన పట్టించుకోకపోతే ఇక పార్టీ కార్యకర్తలను ఏమైనా కేసులు అయితే ఆయన ఏం పట్టించుకుంటాడు? రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో గండుడిగా పేరున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు ప్రజా సమస్యలపై, ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన పట్టించుకోకపోవడమే ఇందుకు కారణాలు చూపుతున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కనీసం నోరు విప్పట్లేదు. విమర్శలు మొదటి నుంచి కేసీఆర్ను వేటాడుతున్నాయి. అసెంబ్లీకి మొక్కుబడిగా వస్తారని, వచ్చిన చర్చల్లో పాల్గొన్నారనే అపవాదు ఆయనపై ఉన్నది. సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలను సైతం ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే కూతురు కవిత ధిక్కార స్వరం వినిపిస్తున్నారనే చర్చ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఫామ్ హౌస్లోనే మాకం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరైనా లీడర్ క్యాడర్కు నిత్యం అందుబాటులో ఉండడం సహజం. అందులో ప్రతిపక్ష నేత పదవిలో ఉంటే ఇంకా బిజీగా ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉంటే హడావుడి చేస్తాడు. అధికారం పోతే ముందే చెప్పిందిగా, మీరు రెస్ట్ ఇస్తే పామలో పండుకుంటా అన్నాడు. పోయి పండుకున్నాడు. మరి పండుకున్నప్పుడు నీకు ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు? ఆ ఎమ్మెల్యే గిరి ఎందుకు? అసెంబ్లీలో చర్చించడానికే కదా. మరి అటువంటిది ఎందుకు మీకు? ఇక ఒక్క పూట బయటికి రాకపోతే ప్రజా సమస్యల గురించి మాట్లాడకపోతేవి. రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. పింఛన్లు రాక పింఛన్దారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు భరోసా వేస్తా అని రైతు భరోసా వేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్ పైన ఉంటుంది కదా. ఆయన అసలు బయటికే రాడిగా. ఇక కవితకు దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్, తండ్రికి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? సోదరి తీర్పై కేటీఆర్ స్వీట్ వార్నింగ్. బీఆర్ఎస్లో రేవంత్ కోవర్టులు, అన్ని పార్టీలోనూ సీఎంకు కోవర్టులు ఉన్నారు. నైతికత నిజాయితీ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలంటున్నారు కేటీఆర్. నేడో రేపో కవిత సస్పెండ్,
ఇక సస్పెన్షన్కు గురైతే కవిత సొంత పార్టీ పెడుతుంది. సంతోష్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నియమించే ఛాన్స్. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.